జేపీలో పోలింగ్ రోజు పచ్చమోకలు సృష్టించిన విధ్వంసానికి సంబంధించిన వీడియోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే టార్గెట్గా పచ్చ పార్టీ శ్రేణులు రెచ్చిపోయాయి. ఇళ్లు షాపులను ధ్వంసం చేశాయి. ఎల్లో గ్యాంగ్ సాగించిన దౌర్జన్యకాండ దృశ్యాలు బయటకు రావడంతో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది చూడాల్సి ఉంది. ఓవైపు ఓటమి భయం, మరోవైపు వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల వైపు ఏపీ ప్రజానీకం. దీంతో దారుణాలకు తెగబడ్డాయి పచ్చమూకలు. పోలింగ్ రోజు పచ్చ రౌడీలు జరిపిన హింసోన్మాదాన్ని ఏపీ ప్రజలు ఇదివరకెన్నడూ చూడలేదు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో విధ్వంసకాండ సృష్టించారు. మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజు ఆ తర్వాత 2 రోజుల పాటు దాడులు చేశారు. కారంపూడి మండలంలోని పోతురాజుగుట్టలో పోలింగ్ రోజు రాత్రి విద్యుత్ సరఫరా నిలిపివేసి దాడులకు పాల్పడ్డారు. టీడీపీకి ఓటు వేయలేదన్న అక్కసుతో ఎస్టీ కాలనీలోని ఇళ్లపై దాడి చేశారు పచ్చ పార్టీ నేతలు. బుడగజంగాల ఇళ్లలోకి చొరబడి దాడులు చేశారు. టీవీలు, వాహనాలను ధ్వంసం చేశారు. 3 గంటల పాటు కర్రలు, రాళ్లతో భీభత్సం సృష్టించారు. ఆ సమయంలో కారంపూడి సీఐ నారాయణ స్వామికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపామని చెబుతున్నారు. పోతురాజుగుట్ట ఎస్టీ కాలనీలో దాడుల సమాచారం తెలుసుకుని బాధితులను పరామర్శించేందుకు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్తుండగా కారంపూడి సీఐ అడ్డుకున్నారు. అదే సమయంలో పచ్చ మూకలు బరితెగించాయి. పిన్నెల్లిపై రాళ్ల దాడికి ప్రయత్నించాయి. పోలీసుల ఆంక్షలతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోతురాజుగుట్టలోని ఎస్టీ కాలనీకి వెళ్లకుండా వెనుదిరగాల్సి వచ్చింది. ఆ తర్వాత కారంపూడిలో టీడీపీ నేతలు విధ్వంసం సృష్టించారు. 200 మందికి పైగా కార్యకర్తలు రోడ్లపై వీరంగం సృష్టించారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు చెందిన షాపులపై దాడికి తెగబడ్డారు. కర్రలు, రాళ్లతో షాపులను ధ్వంసం చేశారు. వైఎస్ఆర్సీపీ నేతకు చెందిన బైక్ షోరూంను తగలబెట్టారు. అందులోని వాహనాలు దగ్ధమయ్యాయి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఇళ్ల ఎదుట పార్క్ చేసిన బైకులకు నిప్పు పెట్టారు టీడీపీ కార్యకర్తలు. పట్టపగలే 3 గంటల పాటు కారంపూడి రోడ్డుపై టీడీపీ రౌడీల విధ్వంసకాండ కొనసాగింది. టీడీపీ దమనకాండను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పచ్చమూకలు ఎంతగా రెచ్చిపోయినా సీఐ నారాయణ స్వామి ఏమాత్రం పట్టించుకోలేదని జరిగిన విధ్వంసకాండే నిరూపిస్తోంది. ఎల్లో బ్యాచ్ దౌర్జన్య కాండకు సంబంధించిన దృశ్యాలను బాధితులు బయటపెట్టారు. సీఐ నారాయణ స్వామి టీడీపీకి అనుకూలంగా వ్యవహరించడంతోనే పచ్చగుండాలు రెచ్చిపోయారని కారంపూడి ప్రజలు మండిపడుతున్నారు. విధ్వంసం సృష్టించిన టీడీపీ శ్రేణులపై కేసులు పెట్టకుండా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కారంపూడి సీఐ కేసు నమోదు చేశారంటే టీడీపీతో కుమ్మక్కయ్యారని స్పష్టంగా అర్థమవుతోంది. మరోవైపు పోలింగ్ రోజు పల్నాడు జిల్లాలో దాడుల కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. మొత్తం 146 కేసుల్లో 1500 మందికి పైగా నిందితులను గుర్తించారు పోలీసులు. ఇప్పటికే 1000 మందికి పైగా నిందితులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న వారి కోసం స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేశారు ఎస్పీ మల్లికా గార్గ్. కౌంటింగ్ నేపథ్యంలో 400 మంది అనుమానితులను బైండ్ ఓవర్ చేశారు. నర్సరావుపేట సబ్ డివిజన్ లో కొత్తగా 5గురిపై రౌడీ షీట్లు ఓపెన్ చేశారు. పల్నాడు జిల్లాలో పథకం ప్రకారమే పచ్చమూకలు దాడులకు దిగాయని జరిగిన ఘటనలు నిరూపిస్తున్నాయి. పోలీసుల వైఫల్యంపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.